హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఇవాల్టి మన స్పెషల్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం బాస్మతి రైస్ను పొడి పొడిగా ఉడికించుకొని 2 గంటల ముందు ప్లేట్లో ఆరబెట్టుకొని రెడీ పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 3 ఎగ్స్ను బ్రేక్ చేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించి చిన్ని కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆ మిశ్రమాన్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటే 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ను యాడ్ చేస్తున్నాను. వైట్ పెప్పర్ పౌడర్ అయినా పర్వాలేదు. దీంతోపాటు తగినంత ఉప్పును కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. 1 కప్పు దాకా ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. 1 కప్పు దాకా క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు దాకా బీన్స్ ముక్కలు, 1/2 కప్పు దాకా అల్లం తరుగు, 1/2 కప్పు దాకా వెల్లుల్లి తరుగు, 1 స్పూన్ దాకా పెప్పర్ పౌడరు, మిర్చి కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. కొంచెం సోయా సాస్ని రెడీగా పెట్టుకున్నాను. దీంతో పాటే వెనిగర్ను రెడీ చేసుకున్నాను. కొంచెం టేస్టింగ్ సాల్ట్ను కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. 1 కప్పు దాకా క్యాప్సికమ్ ముక్కలు కూడా రెడీగా ఉన్నాయి. హై ఫ్లేమ్ ఉన్న స్టవ్ను వెలిగించి ఐరన్ బాండీ తీసుకొని ఫ్రైడ్ రైస్ కోసం తగినంత ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు, ఐరన్ కళాయి కాబట్టి ఆవిరైపోతుంది. ఇక్కడ ఆనియన్స్ని వేసాను, కొంచెం క్యాప్సికమ్ని వేసాను, క్యారెట్ని వేసాను, బీన్స్ని కూడా వేసాను, అల్లం తరుగు వేసుకున్నాను, వెల్లుల్లి తరుగును కూడా వేసి వీటన్నిటిని లో టు హై ఫ్లేమ్ మంటను సరి చూసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆరబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని అందులో వేసి హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చైనీస్ ఐటెం వండాలంటే మంటను మెయింటైన్ చేయటం రావాలండి. దీంతో పాటే నేను సోయా సాస్ను, పెప్పర్ పౌడర్ను కూడా, వెనిగర్ను కూడా వేసి బాగా ఫ్రై చేశాను. కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. టేస్టింగ్ సాల్ట్ను కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. తగినంత ఉప్పును కూడా చూసుకొని వేసుకోండి. సాసులు అన్నిటిలో ఉప్పు ఉంటుంది. చిల్లీ సాస్ను కూడా కొంచెం యాడ్ చేశానండి, బాగుంటుంది. దీంతో పాటే ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసి హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. పక్కనున్న బెల్ గంట కొట్టడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.